can only say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనుకున్నా. సో మచ్ యాస్ ఐ వాజ్ బ్యాక్, ఐ మీన్ అనిల్ కుమార్ వచ్చేసి బ్యాక్ వచ్చాడు. ఏఎఫ్జీ గేమర్ అనిల్ కుమార్ ఎఫ్ఎఫ్ గేమింగ్ ద బ్యాక్ టు ద గేమ్. సో గైస్, మీరందరూ చూస్తున్నారు అనిల్ కుమార్ ఎఫ్ఎఫ్ గేమింగ్. మనం వచ్చేసి మెయిన్ ఛానల్ 75 సబ్స్క్రైబర్స్ అయినా, సెకండ్ ఛానల్ 25 సబ్స్క్రైబర్స్ అయినా మనకి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఏం చేయాలి బ్రో? నాకు అర్థం అవ్వట్లేదు. అందుకని నేను వచ్చేది ఒక 5 months గ్యాప్ వచ్చింది. ఇంకా డైలీ వీడియోస్ పెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నేను డైలీ వీడియోస్ వచ్చేసి పెడుతూనే ఉంటా. మీరు చూసినా చూడకపోయినా నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు. నేను కంటెంట్ని డిసైడ్ చేసుకుంటే అది కంపల్సరీ చేసి తీరుతా. బట్ నో ప్రాబ్లం, సబ్స్క్రైబ్ చేస్తే చేయండి, అన్సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి. సో మచస్ నా సబ్స్క్రైబర్స్ చెప్తున్నా, వేరే వాళ్ళు కాదు. మచస్ చూసేలా ఆడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు ఛానల్ వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బిల్ వచ్చేసి వాళ్ళు పెట్టుకోండి అని చెప్పి ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి ఒకసారి. రోజు వీడియోలు పెట్టిన డైలీ వ్యూస్ కాకపోతే ఎలాగో బ్రో చెప్పండి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తాను మీకోసం. ఏదో మీరు కూడా కొంచెం రేంజ్లో వస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ మధ్య కొంచెం యూట్యూబ్ అయ్యి నేను అనుకోండి ఎవరో మీరు చేసేది చెప్పండి ఒకసారి. ఒక వీడియోకి 1K వచ్చిన ఈజీగా అయిపోతుంది. ముగ్గురిని కొట్టాను. మీతో మాట్లాడి వాయిస్ కూడా రావట్లేదు అంటే నమ్ముతాను మీరు. బ్రూస్లీ మాట చెప్పాడు తెలుసా? ఆ మాట ఎవరికైనా తెలుసా? ఇక్కడ తెలిస్తే కింద కామెంట్ చేయండి. బట్ ఏం చెప్తాను అది తెలుసో కాదు. బ్రూస్లీకి ఒక కిక్, నాకు 10,000 కిక్స్ తెలిసినోడంటే భయం లేదులే, కానీ ఒక కిక్ తెలిసినోడంటే భయమే. ఎందుకంటే వాడు దాంట్లో మాస్టర్ అయి ఉంటాడు. ఒక కిక్ని 10,000 సార్లు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాడు దాంట్లో మాస్టర్ అయి ఉంటాడు. బట్ 10,000 కిక్స్ని ఒక్కొక్కసారి వాడు ఎందుకు చెప్పనా, వాడిని ఈజీగా ఓడించేయచ్చు. బట్ ఆ ఒక్క కిక్లో వాడు మాస్టర్ అయి ఉంటాడు అని చెప్పాడు బ్రూస్లీ. ఏ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్, ఏ వాటర్ ఈజ్ ఎ వాటర్ అని చెప్పిన బ్రూస్లీ. అలా చెప్పాడు మన బ్రూస్లీ. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఫలితం అని చెప్పిన బ్రూస్లీ. బట్ లెట్స్ సీ. ఇది ఒక ఎనిమిగాడు, వీడు ఏం చేస్తాను అర్థం కావట్లేదు. అందరూ ఇంకొంగ వాడతారు ఏంటబ్బా సిఎస్లో కూడా. కొట్టాడా అబ్బా బాట్ వీడు. ఏం పడవ ఈడేంట్రా బాబు. సో మచస్ 2 rounds వచ్చేసి అయిపోయినాయి. మనం వచ్చేసి లేట్లో ఉన్నాం. 4 kills వచ్చేసి కొట్టాము 2 roundsకి. ఫస్ట్ రౌండ్లో 3 kills కొట్టాము. సెకండ్ రౌండ్లో 1 kill కొట్టాము. లెట్స్ సీ. ఈసారైనా బాగా ఆడి కనీసం ఒక 2 kills అయినా కొడదాం. ఛానల్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గేమ్ ద్వారా అంటే నేను మొన్న పోయి రైస్ స్టార్ వాళ్ళందరిది తెలిసిందే. రైస్ స్టార్ గేమ్ ప్లేస్. సో మచ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మెమోరీస్ తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి మెమోరీస్ పెడతాను, ఓకేనా? డైనోస్ అని, మొన్న పోయి అని, రైస్ స్టార్ కొందరిది మెమోరీస్ పెడదాం. కనీసం దానికైనా వ్యూస్ వస్తాయేమో. ఇంకోడు ఉన్నాడు అబ్బాయి ఎక్కడో చూసింది. గ్యాడ్ ఉన్నారు బ్రో ఎనిమిస్, నాకు అర్థం కావట్లే. ఇంకా ఎలా ఎంతమంది ఉన్నారు? ఒకటేనా? 5 kills కొట్టాము మనం వచ్చేసి. ఈడు ఉన్నాడా? ఈడు సరే. ఓకే, సో మధ్యాహ్నం మనం వచ్చేసి 2 kills కొట్టాము ఈ మ్యాచ్లో వచ్చేసి.
మన టోటల్ కిల్స్ వచ్చేసి 6 కిల్స్ వచ్చేసి కొట్టాం మనం వచ్చేసి. లెట్ సీ ద సెకండ్ వీడియో వాట్ ఈస్ గోయింగ్ ఉంది. లాలీమోట్ వేస్తున్నాం మనం వచ్చేసి. అది తెలిసిన తర్వాత అందరూ ప్రో ప్లేయర్స్ ఉంటారు. ఎవడో బాటులు కొత్తగా వచ్చిన ప్లేయర్స్ వచ్చినా ప్రో ప్లేయర్స్ ఉంటారు, బాటులు ఎవరు లేరు. ఎందుకంటే గేమ్ ఒక బొక్కలాగా అయిపోతుంది రోజు రోజుకి. రీజన్ ఏంటంటే ఫ్రీ ఫైర్ చెత్తగా చేసేస్తాడు రోజు రోజుకి. ఆయన చెప్పాలయ్యే బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఫైర్ ఒకటి ఏంటి బ్రో ఇలా చేస్తున్నాను రోజు. నేను అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నాం బ్రో. ఏం చేద్దాం చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ 0 పెట్టి కొడతాను నేను. మీరు ఎంతమంది ట్రస్టెడ్ ఫెయిత్తో ఉన్నారు చెప్తున్నారు. ఈ మ్యాచ్ మనం 0 పెట్టి కొడతామని. జస్ట్ 3 కిల్లు కొట్టారు వాళ్ళు, మన వాళ్ళు 12 కిల్స్ కొట్టారు టోటల్. అప్పుడే నాకు 3 ఉన్నారు. ఎందుకు బ్రా వీళ్ళు బాటుగాళ్ళు. అది హెడ్ షాట్. అర్రే ఓకే. సో మచ్ మనం 7 కిల్స్ చూద్దాం. ఏం చేస్తారు ఓపీ. సో మచ్ ఇవాళ బాయ్.